హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. నిన్నటి నుంచి ఆల్మోస్ట్ చాలా పోస్టులకు సంబంధించినటువంటి పోస్టింగ్స్ ఆర్డర్స్ 1 by 1 వస్తున్నాయి. సో మరి పోస్టింగ్స్ ఆర్డర్స్ రాగానే వితిన్ 1 డేలోనే వెళ్ళి రిపోర్ట్ చేయాలా, లేకపోతే సీనియారిటీ లాస్ అవుతామా ఏంటి? మరి దీనికి సంబంధించి 60 days టైం ఇచ్చారు కదా, 60 days మనం ఎలా వాడుకోవాలి, ఎలాంటి సందర్భాల్లో అది వాడుకోవాల్సి వస్తుంది, ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే ప్రాబ్లం ఏంటి, చేయకపోతే ప్రాబ్లం ఏంటి, అలా చేస్తే లాభం ఏంటి, చేయకపోతే ప్రాబ్లం ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇక నిన్న పోస్టింగ్స్ ఆర్డర్స్ వచ్చాయి, ఈ రోజు నుంచే జాయిన్ అవ్వమని చెప్పారు. సో అఫీషియల్గా వాళ్ళు ఈరోజు వెళ్ళి స్కూల్లో సైన్ పెట్టి డ్యూటీ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వేరే ఇతరత్ర ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి, జాయిన్ అయినాక ఇమీడియట్గా 1 day 2 daysలోనే నాకు లీవ్ అడిగితే ఇస్తారా అని మీకు సందేహాలు ఉండొచ్చు. ఒకవేళ లేట్గా జాయిన్ అవుతా, ఒక 1 week ఆగి జాయిన్ అవుతా, నాకు 1 weekలో వేరే ఎగ్జామ్ ఉంది, లేదా వేరే వర్క్ ఉంది, 1 week తర్వాత జాయిన్ అవుతా, లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉంది 1 week తర్వాత జాయిన్ అవుతా, నేను ఏమైనా సీనియారిటీ లాస్ అవుతానా అనే విషయం చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఫర్దర్గా ప్రమోషన్స్కి అది ఏమైనా ఇబ్బంది అవుతుందా, మనకు సర్వీస్లో అది జూనియర్ అయిపోతామా, ఇవన్నీ డౌట్స్కి క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 2 రకాల రూల్స్ ఉన్నాయి. ఒకటి మనకు నార్మల్గా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి సంబంధించి ఏంటంటే జాయినింగ్ డేటు, సర్వీస్లో ఉన్న టైము, అంటే డేట్స్, ఇయర్స్, మనకు ఇయర్తో పాటు మంత్స్, డేస్ కూడా సర్వీస్లో సీనియారిటీ కౌంట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి. అంటే ఈరోజు జాయిన్ అయిన క్యాండిడేట్ రేపు జాయిన్ అయిన క్యాండిడేట్ కన్నా సీనియర్, అది స్టేట్ గవర్నమెంట్. గురుకుల రూల్స్ ప్రకారం చూస్తే ఒక బ్యాచ్లో ఒక రిక్రూట్మెంట్ ఇయర్లో, అంటే లైక్ ఇప్పుడు ఇది 2023 గురుకుల రిక్రూట్మెంట్, ఈ రిక్రూట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ సమానమే. మరి దీనిలో సీనియారిటీ ఎలా చూస్తారు అంటే వాళ్ళ ర్యాంక్స్ ప్రకారమే. మీరు కావాలంటే కామన్ సీనియారిటీ లిస్టులు రీసెంట్గా గురుకుల సొసైటీ వెబ్సైట్లలో సొసైటీ వారిగా పెట్టిన దాంట్లో మీరు చూడండి. ఫస్ట్ రిక్రూట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళు సీనియర్గా ఉంటారు, వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ ర్యాంక్ ప్రకారమే సీనియారిటీ లిస్ట్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ముందు జాయిన్ అయినా, ఒకరోజు లేట్ జాయిన్ అయినా, ఒక 1 week లేట్ జాయిన్ అయినా దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఏ రోజు జాయిన్ అయినా, గురుకుల విషయానికి వస్తే ఏ రోజు జాయిన్ అయినా వాళ్ళ సీనియారిటీ వాళ్ళ ర్యాంకు ప్రకారమే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో మంచి ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ తను ఆ మెరిట్ లిస్ట్లో ముందే ఉంటాడు. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఏదైతే పోస్టింగ్ ఆర్డర్స్లో ర్యాంక్ చూస్తున్నారో తర్వాత సీనియారిటీ ఆర్డర్లో కూడా ర్యాంక్ మాత్రమే చూస్తారు. జాయిన్ అయిన టైము, జాయిన్ అయిన డేట్ చూడరు. మనం జాయిన్ అయిన టైము, జాయిన్ అయిన డేట్ దేనికి ఉపయోగపడుతుందంటే ఆ పర్టికులర్ స్కూల్లో మీతో పాటు 4 జేఎల్ అపాయింట్ అయ్యారు స్కూల్కి, 4 టీజీటీలు, 4 పీజీటీలు, అలా డిఫరెంట్ కేటగిరీ పోస్టులు ఆ స్కూల్కి కొత్త వాళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళిన 5-10 మందిలో మీరు ఫస్ట్ వెళ్తే మీరు ఆ స్కూల్లో సీనియారిటీ ఉంటారు. ఎలా సీనియారిటీ ఉంటారంటే మీకన్నా ముందు వర్క్ చేస్తున్న సీనియర్లు ఎవరు లేరు. ఆ రోజు ఏదైనా ఇన్ఛార్జ్ ఇవ్వాలి, ఇన్ఛార్జ్ ఇవ్వమన్నప్పుడు ఎవరికి ఇస్తారు? మిగిలిన వాళ్ళలో సీనియర్గా ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. సో ఇలాంటి స్కూల్ లెవెల్ సీనియారిటీ మాత్రమే మనం జాయిన్ అయిన టైంను బట్టి ఉంటుంది. అంటే రిజిస్టర్లో మన పేరు ఒక ముందు ఉంటుంది, మన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఉంటుంది, ఇంతే, ఇక్కడ వరకే. కాబట్టి స్కూల్ లెవెల్ సీనియారిటీ వరకు మాత్రమే మనం జాయిన్ అయిన టైము మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓవరాల్గా స్టేట్ గవర్నమెంట్లో ఇది ఉంది. స్టేట్ గవర్నమెంట్ మిగతా జాబ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఒకే రిక్రూట్మెంట్లో వచ్చిన వాళ్ళలో ముందు జాయిన్ అయిన వాళ్ళు సీనియర్ అయ్యారు, తర్వాత జాయిన్ అయిన వాళ్ళు జూనియర్ అయ్యారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ జాయిన్ అయిన టైంను కూడా బట్టి కూడా సీనియర్ జూనియర్ అయ్యారు. అది మనకు ఇతరత్ర స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సర్వీస్ రూల్స్లో అట్లా కొన్నింట్లలో ఉంది. బట్ మ్యాక్సిమం నేను చూసిన చాలా రిక్రూట్మెంట్స్లలో కూడా వాళ్ళ మెరిట్ను బట్టే, ఈసారి రిక్రూట్మెంట్ అప్పుడు వాళ్ళు ఏదైతే మెరిట్ సాధించారో అదే తర్వాత వాళ్ళ సర్వీస్ సంబంధించినటువంటి సీనియారిటీ లిస్టులో అయినా సరే, ప్రమోషన్ లిస్టులో అయినా సరే, మిగతా వాటిలలో దాన్నే వాళ్ళు ప్రామాణికంగా చూసుకుంటారు. ట్రాన్స్ఫర్స్ అనేది డిఫరెంట్ ఇష్యూ. ట్రాన్స్ఫర్స్ అనేది మనం హెచ్ఆర్ఏ ఎక్కడైతే మనము ఉన్నామో ఆ సర్వీస్ పాయింట్స్ ఉంటాయి కదా, హెచ్ఆర్ఏ మనకు నెక్స్ట్ టైం ట్రాన్స్ఫర్ పాయింట్స్, సో అది డిఫరెంట్ ఉంటుంది. ట్రాన్స్ఫర్స్కి సపరేట్ గైడ్లైన్స్లు ఉన్నాయి, ప్రమోషన్కి సపరేట్ గైడ్లైన్స్ ఉన్నాయి. ప్రమోషన్స్కి అయితే మ్యాక్సిమం మనకు ఏదైతే ఎగ్జామ్లో మనం సెక్యూర్ చేసిన మార్క్స్ ప్రకారం మనకు వచ్చినటువంటి మెరిట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే ఫ్యూచర్లో మనకు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత వితిన్ 2-3 daysలో లీవ్ తీసుకోవాలి, 1 weekలో లీవ్ తీసుకోవాలనుకున్న అలాంటి సందర్భాలు ఉంటే ముందే ప్రిన్సిపల్ని కన్సల్ట్ అవ్వండి. మీరు ఏదైతే కొత్త స్కూల్లో పోస్టింగ్స్ ఆర్డర్స్ వచ్చాయో ఆ స్కూల్ ప్రిన్సిపల్కి కాల్ చేసి, సార్ ఇలా
లేదా స్కూల్కి డైరెక్ట్గా వెళ్ళి అడగండి, సార్ ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది, నాకు ఈ ఎగ్జామ్ ఉంది, లేదంటే ఇలా నేను అటెండ్ అవ్వాల్సిన ఒక ఇంపార్టెంట్ మీ ఫంక్షన్ లేకపోతే సంథింగ్ ఇంకేదో ఒకటి ఉంది, మీరు ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో ఆ ప్రిన్సిపల్తో మాట్లాడండి. వాళ్ళు పర్లేదు బాబు నేను లీవ్ ఇస్తాను, అది ఎమర్జెన్సీ కదా, ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి కదా, లేదా ఎగ్జామ్ కదా అని వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతే మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమంటారంటే జాయిన్ అయిన ఫస్ట్ మంత్లో లీవ్ పెట్టద్దు, 2-3 మంత్స్ వరకు లీవ్ పెట్టద్దు, ఇలా కొన్ని రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు, రకరకాల రూల్స్ ఉన్నాయని చెప్తారు. కాబట్టి మీరు ఎవరో ఏది చెప్పింది కాదు, డైరెక్ట్గా మీకు ఏ స్కూల్లో పోస్టింగ్స్ ఆర్డర్స్ వచ్చాయో ఆ స్కూల్ ప్రిన్సిపల్తోనే మాట్లాడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా సార్ ఇట్లా ఇది పోస్టింగ్ ఆర్డర్ సార్, జాయిన్ అవుతున్నారా అమ్మా అని అడుగుతారు. ఎందుకంటే ఒకరికి 2-3 పోస్టులు వచ్చాయి, వాళ్ళు అన్నింటిలో రిపోర్ట్ చేయకండి, ఒక దాంట్లోనే రిపోర్ట్ చేయండి, మిగతా వారికి ఇబ్బంది పెట్టకండి. ఆ పోస్టులు మిగతా వారికి ప్రభుత్వం ఏదైనా ఆలోచించి వారికి మంచిగా న్యాయం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పోస్ట్ బ్యాక్లాక్ అవ్వకుండా ఏదో ఒకటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి రిపోర్ట్ చేసి తర్వాత దాన్ని మనము రిజైన్ చేసినట్టు అవుతుంది, రిపోర్ట్ చేసి రిజైన్ చేసినట్టు అవుతుంది. కాబట్టి వాటిని ఇమీడియట్గా నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. కాబట్టి సో మీకు ఏదైతే 2-3 పోస్టులు వస్తే వెయిట్ చేయండి, 60 days టైం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక సొసైటీలో జేఎల్ వచ్చింది, ఇంకో సొసైటీలో డిఎల్ వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఇక్కడ జేఎల్ రిపోర్ట్ చేసి మళ్ళీ ఒక 1 week తర్వాత డిఎల్ రిపోర్ట్ చేస్తాను, అలాంటి పనులు అయితే అలా చేయకండి. మీకు 60 days టైం ఇచ్చారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని 60 days టైం అనేది పెట్టారు. కాబట్టి కొద్దిగా ఆలోచించి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ లేట్ చేసినంత మాత్రాన సీనియారిటీ మిస్ అవ్వరు, తర్వాత ఫర్దర్గా ప్రమోషన్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఒక చిన్న విషయం, ఒకవేళ పిఆర్సీ కట్ ఆఫ్ డేట్ అనేది మరీ అంత దరిద్రంగా మనం జాయిన్ అయిన ఈ 2-3 రోజులనే పిఆర్సీ కట్ ఆఫ్ డేట్ వస్తుంది అని అనుకోవాల్సి అవసరం లేదు. కొన్నిసార్లు ఏంటంటే పిఆర్సీ కట్ ఆఫ్ డేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ July 20కి పిఆర్సీ కట్ ఆఫ్ డేట్, అంతకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళకి పిఆర్సీ వర్తిస్తుంది, అంతకన్నా తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి పిఆర్సీ వర్తించదు అనేది అలాంటి ఒక రూల్ పెడితే, ఒకరోజు ముందు జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళకి పిఆర్సీ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఆ ఫిట్మెంట్ అనేది 30% ఫిట్మెంటో లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ ఎంత అంటుందో ఆ ఫిట్మెంట్ అనేది వాళ్ళకి కొత్తగా ఇంప్లిమెంట్ అవుతుంది. తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఒక పిఆర్సీ అనేది తగ్గిపోతుంది. సో కాకపోతే అంత నేరోగా ఈ 2 డేట్స్ మధ్యలోనే ఈ జూలై 20 నుంచి జూలై మధ్యలోనే పిఆర్సీ కట్ ఆఫ్ డేట్ ఉంటుందని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కదా. బట్ పాసిబిలిటీ అలాంటిది ఒకటి ఉంటుంది అనేది మాత్రం చెప్తున్నాను. సో ఇక్కడ సీనియారిటీ లాస్ అవ్వము, మనకు పిఆర్సీ విషయంలో కట్ ఆఫ్ డేట్ లాంటిది ఏదైనా ఈ మధ్యలోనే ఉంటే చిన్న ఇష్యూ అవుతుంది తప్ప మిగతా ఏది కూడా మనకు ప్రాబ్లం కాదు. ఖచ్చితంగా పోస్టింగ్స్ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు ఆలోచించుకొని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ని అడిగి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తా అంటే కొద్దిమంది డిఎస్సి రాస్తా అంటున్నారు, ఇంకొద్దిమంది ఇంకొక వేరే ఎగ్జామ్కి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ చూసుకొని 60 days లోపు మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 60 days టైం అంటే మీరు ఆలోచించుకొని జాయిన్ అవ్వచ్చు. దాంట్లో సీనియారిటీ లాస్ అవ్వడమా లేకపోతే ఇంకొకటి ఇది ఉండదు. సో ఇది నాకున్నంతవరకు క్లారిటీ. ఇంకేదైనా దీంట్లో నేను తప్పుగా ఏదైనా చెప్పుంటే దానికి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు కూడా దీంట్లో ఇంకేమైనా క్లారిటీ ఉంటే మీరు కూడా మిగతా వారితో పంచుకోవచ్చు కామెంట్ సెక్షన్లో. చూద్దాం. ఆల్ ది బెస్ట్.